अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज मेदक में ईसाई बिरादरी से ताल्लुक़ रखने वाली अहम ख़बर पर एक नज़र। मेदक में वाक़े ईसाई बिरादरी से ताल्लुक़ रखने वाले चर्च ऑफ साउथ इंडिया के बिशप पर कातिलाना हमला किया गया है और कातिलाना हमले का वीडियो भी जारी किया गया है और इस हमले में बिशप महफूज रहे। तफसीलात के मुताबिक मेदक CSI चर्च के बिशप डॉक्टर AC रेवरेंड सालोमन राज ने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए उन पर हुए कातिलाना हमले की सारी तफसीलात बतलाई है। उन्होंने प्रेस कॉन्फ्रेंस के जरिए इंकशाफ किया कि चर्च की एक कमेटी के इंतखाबात के तनाजुर में 3 साल से साजिश चल रही है। कहा जाता है कि आज बिशप जैसे ही अपनी इबादत के अख्तिताम के बाद बाहर निकल रहे थे तो उन पर कातिलाना हमला किया गया और इसी सिलसिले में उन्होंने आज शाम के औकात में अपने बंगले में एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम किया। उन्होंने कहा कि यह हमला डायसिस में होने वाले इंतखाबात की वजह से हुआ है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में ज़िले की अहम खबरें आप तक पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। प्रेस को संबंधिंచిన प्रिंट అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ మీ అందరికీ తెలియనిది నా మనసులో తెలియజేస్తూ ఉంటున్నా। చాలా విచారంతో మీ ముందుకు నేను ఆహ్వానించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను। ఈ రోజున దాదాపుగా 1 గంట ప్రాంతం 12 గుడి అయిపోయి బయటకు వస్తున్న సమయంలో నాపై హత్య ప్రయత్నం చేయడం జరిగింది। దానికి సంబంధించినటువంటి కత్తి వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేయబడతాయి। ఆ కత్తి కూడా దొరికింది, పోలీసు వాళ్లకు అప్పగించడం జరిగింది। మరి బిషప్ గారిని చంపడానికి ఎందుకు ఉద్దేశము అనో నాకైతే అర్థం కాలేదు। దీని వెనుక ఉన్న ఒక 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇది। కారణం ఏంటంటే గెలవడం అనేది ఇక్కడ మాకు డయాసిస్లో ప్యానల్ సిస్టమ్ లేదు। కొంతమంది కలిసి వాళ్ళు దోస్తులుగా కలుసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది, ఎగుమతి చేయడం జరుగుతుంది। కానీ గెలిచిన వారు అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం బిషప్ గారు 18 మంది ఎలక్షన్ అయితే 50% బిషప్ నామినేషన్ ఉంటుంది। ఇది ప్రతి వ్యవస్థలో ఉంది, మన గవర్నమెంట్లో ఉంది, ప్రతి వ్యవస్థలో ఉంది। గెలిచిన వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు। ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చే అధికారం నాకు ఉంది, ఒకవేళ వాళ్ళ చర్చకు అవసరం ఉంటే। ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయాలకు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి వారు కొంతమంది పేర్లు నేను ఇస్తాను ఖచ్చితంగా। ఇది వీళ్ళు గత 3 సంవత్సరాల కింద కూడా ఒకసారి గెలిచారు, ఇంకొక గుంపు కూడా గెలిచారు। ఒకరికి ఎక్కువ వచ్చాయి, ఒకరికి తక్కువ వచ్చాయి। కానీ నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే వీళ్ళు చర్చకు అవసరమా, వీళ్ళకి ఎంత మటుకు ఉపయోగపడతారు, ఎంత మటుకు అధ్యక్ష మండలి యొక్క అడ్మినిస్ట్రేషన్లో పాల్పంచుకోగలుగుతారు అనేది చూసి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా బిషప్ హ్యాస్ అథారిటీ। ఇప్పుడు ఏ రీతిగానైతే మనం సీఎం గారు వాడు ఎమ్మెల్యేస్ను ఇదే రీతిగా చేస్తూ బిషప్ గారిని దూషిస్తూ నా ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని నా కోడలు నా పిల్లలను దూషించారు। వీళ్ళు వెనక గేటు మూయవలసిన పరిస్థితి వచ్చి దుమ్ముతో నిద్ర పట్టలేని స్థితి, రాత్రులు ఊర్లు 10,000 కిలోమీటర్లు తిరుగుతారు నేను రోజు నెల। ఇంటికి వస్తే ఈ గేట్ ఇట్లా కాకూడదని చెప్పి we are all part of this great society and these things should be condemned। ఇష్టం వచ్చినట్టు రాయడం, ఇష్టం వచ్చినట్టు పంపడం, ఎక్కడ ఒక చిన్న ప్రూఫ్ చూపించండి। ఇప్పుడు బిషప్ గారు మీ కొరకు ఉన్నారు, మీ దగ్గరికి ఏం తీసుకొని తింటారు?
800 మంది పిల్లలు బీద పిల్లలకు హాస్టల్స్ తెరిచారు తప్ప 10 స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తెరిచారు తప్ప నేను పత్రికలు మీరు చెప్తున్నాను మీరు ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఒక్కొక్క పిల్లలు పోయి మాట్లాడుకోండి ఒక్కొక్క అమ్మాయి చూసి మాట్లాడుకోండి దిగజారుతున్నటువంటి ఆ చిన్న బీదపడిన సమాజంలో ఉన్న వారికి అన్నం పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఓర్వలేని వారు భరించలేక ఈ అటెంప్ట్ మర్డర్ నాకు చేశారు ఖచ్చితంగా మీకు నేను ఇంత పంచుకుంటాను ఇట్స్ అ వెరీ సాడ్ అఫేర్ కత్తి దొరికింది మనుషులు కూడా అందులో ఉన్నారు నేను ఈ వీడియో మీకు నేను రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా బట్ అబౌట్ ద చర్చ్ ఎప్పుడు చర్చ్లో వైలెన్స్ ఉండదు ఏదో తిట్టుకుంటారు ఏదో మాట్లాడుకుంటారు పోతారు ఎవరు ఉంటే మాట్లాడుకుంటారు మా కమిటీస్ ఉంటాయి సెటిల్ చేసుకుంటారు కానీ ఇంత దారుణమైన స్థితికి దిగజారుతారన్న ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అండ్ దీస్ సీమ్స్ టు బి దే ఆర్ నాట్ సపోజ్ టు బి ఎప్పుడైతే వీరు విశ్వాసానికి విఘాతంగా చర్చి ఆర్డర్ విఘాతంగా వీరు మనం జాగ్రత్తగా పరిశీలించి సత్సమాజ నిర్మాణంలో పాలుభాగస్తులను మనం ఇటువంటి వారిని జాగ్రత్తగా మనం చూడవలసిన ఆవశ్యకత ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను దేవాలయంలో దాదాపు 2.5-3 గంటలకు జరిగినటువంటి ఆరాధన కూడా ఘనంగా గంభీరంగా జరిపించి తిరిగి బంగ్లాకు వచ్చేటటువంటి ఆ సందర్భంలో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంటుంది. మరి మొన్నటి నుండి దాదాపు ఈ యొక్క పాస్టల్ ఎలక్షన్స్ 18వ తారీఖు రోజున జరిగాయి. గత మాసం 18వ నెల మాసం నుండి తారీఖు నుండి వాళ్ళు గొడవలు పెడుతూనే ఉన్నారు, పేపర్లలో ఇస్తూనే ఉన్నారు. తండ్రి గారి యొక్క ఎఫ్జి ఆ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టారు. అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మరి గట్టిగా మాట్లాడడం కానీ వాళ్ళు వార్నింగ్ చేయడం కానీ వారితో ఈ రకంగా మరి కొట్లాట పెట్టుకోవడం కానీ ఏ విధమైనటువంటి వాటిని మేము చేయలేము. తండ్రి గారు చాలా సమన్వయంతో శాంతియుతంగా వారే మారుతారులే, దేవుడే వారి మనస్సును మారుస్తాడు, వారు తిరిగి వస్తారు, వారు కూడా మనలే అని చాలా మరి వారికి సమయం ఇచ్చాడు. కానీ అతి సమయాన్ని వారు ఇంకా దుర్వినియోగం చేసుకొని ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన తండ్రి గారికి అటెంప్ట్ మర్డర్ అనేటటువంటి విధంగా మరి వాళ్ళు పాల్పడడం అనేటటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేథీడ్రల్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్గా నేను ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మెదక్ డిసిసి ఈ యొక్క మెదక్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ గురువుల పక్షంగా మరియు సంఘం పక్షంగా నేను ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనను ఖండిస్తుంటున్నాను. తప్పకుండా వారు శిక్షింపబడాలని మాకు ఉన్నటువంటి చట్టరీత్యా మాకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా తండ్రి గారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా సంబంధించినటువంటి అధికార పరంగా తప్పకుండా వారు శిక్షింపబడాలని నేను ఈ సందర్భంలో తెలుపుతూ ఈ మంచి విషయాలను మీరు శ్రేయభిలాషులుగా మిత్రులుగా సమాజానికి అందజేయాలని నేను కోరుతున్నాను. ఒక గ్రూప్ లో ఒకరికి మేమందరం